శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైనదైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడటకే గాని మరి దేనికి పనికిరాదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచున్నకై మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరట ప్రార్థించడానికి వేడుకొంచున్నాం. ఆమేన్. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారని శిష్యుడు అంటుంటే మత్తయి తన పత్రికలో రాస్తూ, సువార్తలో రాస్తూ ఉన్నాడు. ఇక్కడ లోకము అనగా ఈ ప్రపంచంలో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనం ప్రజలకు మేలు కలిగే రుచికరమైన మాటలు మాట్లాడడానికి అహంతో కొన్ని కాదు, కానీ లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైనదైతే నిజమే. చూడండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ లోకములో జీవిస్తున్న నీవు నేను కూడా ఇతరులకు ఉపయోగపడే పాత్రగా, పనిముట్టుగా వాడబడాలి. కూరల్లో ఉప్పు లేనిది అది తినబుద్ధి కాదు, ఏ వస్తువైనా. కాబట్టి ఇక్కడ రాబడినటువంటి మాట ఏమనగా, దేవుని వాక్యంలో రాబడిన మాట, ఉప్పు నిస్సారం కాకుండా అనగా మన జీవితాలలో మన మాటలు ఇతరులకు నిస్సారపరిచేవిగా ఉండకూడదు, రుచికరమైన మాటలే పలకాలని వాక్యంలో రాయబడి ఉంది. ఉప్పుకు ఒక పెద్ద ఘనమైనటువంటి పాత్ర బైబిల్లో ఉంది. నిజమే, ఈ లోకంలో నీవు నేను కూడా నిస్సారమైన జీవితాలు కలిగి ఉండకూడదు. సారవంతమైనటువంటి ఫలభరితమైన జీవితాలు కలిగి ప్రజలకు మేలుపరిచేటటువంటి వారికి ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించిన కాక ఆమెను మౌనతుడ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దాని మాతో కొందరు చెల్లిస్తాం. యేసు నామంలో ప్రార్థించడుచున్నాం తండ్రి. ఆమెను. తండ్రికి మార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించునుగాక.